ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ప్రభునందరి శ్రమ దినాల్లో ప్రభు ఉదయ కాలంలో మీ బిడ్డలందరూ కూడా వచ్చి ప్రార్థించడానికి గొప్ప కృపకే వందనాలు. నీ దాసుని మరుగు చేసుకొని నాతో నీ బిడ్డతో మీరు మాట్లాడమని, ప్రత్యేకంగా మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈరోజు ఒక ప్రత్యేకంగా మనము ఒక భక్తుడి గురించి మనం ధ్యానం చేద్దాం. ఒక భక్తుడి గురించి అపొస్తలుల కార్యము 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చాలా ఒక్క విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సువార్త ప్రకటిస్తున్న ఒక సేవకుడు కానీ, ఒక సేవకురాలే కానీ, ఒక విశ్వాసం కానీ, నువ్వు నమ్మావు అంటే ఎలా ఉండాలని తెలుసా? యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయితే మనము కూడా తిరిగి ఏమై ఉండాలి తెలుసా? ఏమై ఉండాలి? ప్రయాణం పెట్టేవారు ఉండాలి. దేనికోసం ప్రయాణం పెట్టాలి? లోక సంబంధం వేసుకోవాలి కాదు. నన్ను మా ఆయన సరిగ్గా ప్రేమించట్లేదు, చచ్చిపోతా, నాకు ఇంట్లో ఏమీ లేవు, చచ్చిపోతా, అదేందా నేను అబ్బాయి ప్రేమించకపోతే నన్ను చచ్చి ఈ లోక సంబంధం విరిగాయి. ఆ చచ్చిలో నరకని పోతారు. వాడు అనుకోవడమే నరకని అర్థమవుతుందా? వీటి కోసం కాదు. నువ్వు ఎలా ఉండాలంటే క్రైస్తవుడు అయినప్పుడు, క్రీస్తు బిడ్డగా ఉన్నప్పుడు, క్రీస్తు సంబంధిగా ఉన్నప్పుడు, దేవుని నమ్మిన బిడ్డగా ఉన్నప్పుడు ఒకటే గుర్తించు, యేసు ప్రభు మన కొరకు ఆ కల్వరిశిలలో ప్రాణం పెట్టాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ కంఠములో ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలి తెలుసా? కొట్టిన వారిని తిరిగి కొట్టకూడదు, దూషించిన వారిని తిరిగి దూషించకూడదు. కావాలంటే క్రీస్తు నిమిత్తము సరిపోయే వ్యక్తిగా ఉండాలి. గట్టిగా వేద్దామా? శిష్యులు అందరూ కూడా ఏం చేశారంటే సౌలుకు భయపడి, సౌలు క్రీస్తు దేవుని పిల్లలందరినీ కూడా సువార్త ప్రకటిస్తున్న వారందరూ కూడా ఇంకా యేసు ప్రభు శిష్యుల్ని కూడా చంపేస్తే ఇప్పటికే చాలా మంది ఎక్కువైపోతున్నారు. ఎందుకంటే క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు, దేవుని నమ్మేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎందుకని ఇశ్రాయేలు దేవుని యేసు ప్రభువుని నమ్మేవాళ్ళు ఎక్కువవుతున్నారు. వాళ్ళు ఎంత అణిచివేయాలంటే మామూలు విషయం కాదు. వీళ్ళు సంపాలి, సంపితే ఇంకా లేచేవాళ్ళు లేరు అని చెప్పేసి సౌలు ఒక బలిష్టమైన వాళ్ళు దుర్మార్గులని చూస్తున్నప్పుడు వాళ్ళని జైల్లోంచి బయటికి తీసుకొచ్చేసి మీకు విడుదలిస్తారు కనుక మీరు వచ్చేస్తే వాళ్ళు తీసుకొని వచ్చేసి క్రైస్తవులని వాడిని మొత్తాన్ని కూడా ఓసపోత కూసుకొని పోతున్నాడు, చంపుకొని పోతున్నాడు. ఆ సమయంలో స్టెఫెన్ ఎందుకు తక్కువాలి మనం? వద్దు పోవద్దు, చెప్పాను కొద్ది కాదు, కాదు. శిష్యులు చూసిన పేతురు కూడా అది కాదు, ఎందుకు తొందరపడతావు? నేను ఆగను, కావాలని చనిపోతా, సువార్త ప్రకటించి చనిపోతా. అప్పుడేం చనిపోతా, ఎప్పుడేం చనిపోవాల్సిన వాడిని ప్రభు కొరకు చనిపోతా. హల్లెలూయా. చూడండి 50వ వచనాన్ని జ్ఞాపకం తీసుకుందాం. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నా కొరకు ఎలాంటి మందిరము కట్టితిరి?
నాకు విశ్రాంతి స్థలం ఇదేనా? ఇవన్నీ నా హస్తవృక్షములు కదా ప్రభు చెబుతున్నాడు. చుండి ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు నివసింపడు. ముష్కరులారా, మీ హృదయములను మీ చెవులను మీ దేవుని యొక్క వాక్యమునకు లోపరచవలన వారిలారా, మీ పితరుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తూనే ఉన్నారు. మామూలుగా మంట వస్తుందా వాళ్ళకి? మామూలుగా మంట వస్తుందా? యెరూషలేములో ఆ మందిరములో లేడు యేసయ్య. పరిశుద్ధ ఎక్కడున్నాడు తెలుసా? మన దేహమే మందిరముగా మార్చుకొని ఉన్నాడు. మీరు పితరులను చూసినప్పుడు ఇప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మని దుఃఖపడుచునే ఉన్నారు. యేసయ్యని చంపారు, ఆల్రెడీ యేసయ్యని చంపేశారు. కానీ ఇప్పటికైనా మారండి. చూడండి, అక్కడ 40-50 వచ్చే అక్కడ అంటున్నాడు, అయితే అతడు పరిశుద్ధ ఆత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని యొక్క మహిమను. ఎక్కడైనా యేసయ్య దేవుడు కుడిపాక్షమున నిలిచి ఉండుట చూసి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు చూడండి, దేవుని కుమారుడు చూసినప్పుడు ఆయన కుడిపాక్షమును కూర్చున్నట్టు ఎవరు చెబుతున్నారా? వాడు పిచ్చోడా? నీకు ఒక్క ఆకాశం తెరవబడదా అని అంతే అంటారు కదా. చూస్తున్న శాస్త్రం పనిచేయలు అందరూ ఉన్నారు అక్కడ. అందరూ కూడా జనసమూహము ఇశ్రాయేలు అందరూ కూడా ఉన్నారు. కానీ శుల్కర్లు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ స్టెఫెనీయుడు చూస్తున్నాడు, ఆకాశం తెరవబడ్డ చూస్తున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు తండ్రి కుడిపాక్షమును కూర్చోవడం కూడా చూస్తున్నాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. భక్తి మనం చేస్తున్నామంటే ఒకటే తెలుసుకోవాలి. నీ ఇంట్లో కూడా నీవు సువార్త చెప్పే వ్యక్తిగా ఉండాలి. నీ ఇంటిని కట్టుకునే వ్యక్తిగా ఉండాలి. నువ్వు మార్చుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఒకటి గుర్తుంచుకో, నా ప్రియమైన దేవుని బిడ్డగా, నువ్వు ఏ విషయమైనా సరే నీకు శ్రమలు వచ్చినా దేనివల్ల వస్తుంది తెలుసా? నీ నీతిని బట్టి రావాలి, నీ పరిశుద్ధతను బట్టి రావాలి. వచ్చిన తట్టుకొని నువ్వు నిలబడాలి. చనిపోయిన ఇబ్బంది లేదు. ఇప్పటిదాకా ప్రాణంత వరకు అయ్యా, వృద్ధురాలయ్యేంత వరకు కాదు. చూసినప్పుడు దేవుడు ఉన్నంత వరకు, ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఆయన సాక్షిగా నిలబడడానికి ఇష్టపడాలి. గట్టిగా చేద్దామా? ఆయన సాక్షిగా నిలబడటం ఇష్టపడాలి. నువ్వు ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన దానివై ఎప్పుడు కూడా నువ్వు ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. గట్టిగా చేద్దామా? ఇప్పుడు నువ్వు చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం, ఎంతగానో పూజలు చేస్తున్నాం, ఎంతగానో మేము ఆరాధిస్తున్నాం, మాకు కనపడింది నిన్నగాక మొన్న వచ్చిన ఈ యేసు ప్రభు అమ్మడు తిరిగిన ఈ స్టెప్నా మాకు చెప్పేది? అంతే వస్తుంది, అంతే కదా. ఇప్పుడు మనవాళ్ళు చిన్నోడు చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఆ బిడ్డ చెప్పాడు అనుకోండి, ఎవరికొస్తుంది మనకి? ఒరే అవగా నిన్నగాక మొన్న మాకు తెలుసు అంతా, యేసయ్య గురించి మాకంతా తెలుసు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, యేసయ్య గురించి తెలవటం గొప్ప కాదు కానీ ఆయన గురించి చూసినప్పుడు తెలుసు కానీ పరిపూర్ణంగా తెలుసుకోవాలి, లోతుగా వెళ్ళిపోవాలి. యేసయ్య గురించి పూర్ణమైన అనుభవంలోకి రావాలి. వచ్చి ఏం చేయాలి? యేసయ్యలాగా మనం మారిపోవాలి. గట్టిగా చేద్దామా? హల్లెలూయా అంటున్నాడు. చదవమా? అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలకి ఎల్లగొట్టి రాళ్ళు.
ఏం చేశాడు? ఏం చేశాడు? సువార్త చెప్పాడు. ఇప్పటికి కూడా సువార్త చెప్తుంటే ఎంతమంది పాస్టర్లు కొడుతున్నారు? మొన్న ఒక అమ్మాయి ఒక విమర్శరాలు యూట్యూబ్లో అమ్మాయి చూసిన మన తెలుగు కూడా మహారాష్ట్రలో హిందీలో ఏడ్చుకుంటూ చెబుతుంది. హిందీలో అసలు ఆ మైకు తగిలించుకొని ఏడ్చుకుంటూ కళ్ళకు నీళ్ళు కారిపోతున్నాయి. ప్రభు రాకడ సమీపించి ఉన్నది. మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మీరు నరకానికి వెళ్ళిపోతారు, ఇప్పటికైనా యేసుక్రీస్తు నమ్మండి అని ఒక యోనిస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ప్రభువుని నమ్ముతున్నామంటే ప్రభువుకున్న బాధ్యతలు కూడా మనం పంచుకోవాలంట. నేను ఎప్పుడు చెప్తుంటాను, శిష్యులుగా ఉండాలని ఎప్పుడు ఇష్టపడతారా? లేకపోతే మీరు శిష్యుల విశ్వాసులా అని అమ్మా చెప్పండి. శిష్యుల విశ్వాసులా? శిష్యులే కదా. మరి శిష్యులు అయినప్పుడు ఏం చేయాలనుకున్నాను? నేను ఒకనే కష్టపడాలా? మన సంఘం మొత్తం ఏం చేయాలా? శిష్యులు అంటే అయితే పని మానేదా? నువ్వు పని మానేయాలా? నువ్వు వెళ్ళిన కాదు, నువ్వు కరెక్ట్గా ఉంటూ నీకు సమయం దొరికినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నీ సాక్షులను పంచుకోవాలి. లేకపోతే స్వార్థన ప్రకటించాలి. వింటారా అయ్యగారు? ఇవన్నీ వినపోయి నేను చెప్పిన మాటలు చెప్పు, గడిగల చేద్దామా? నేను చెప్పిన మాటలు చెప్పు. ఇవన్నీ వింటే రక్షించబడతారు. వినకపోతే ఒకరు కొడతారేమో, తిడతారేమో, బాధేమీ లేదు. తిట్టినా చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ అధ్యాయం 11వ వచ్చి 10వ వచ్చి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు. అమ్మా, సువార్త ప్రకటిస్తుంటే వీళ్ళకేం పర్లేదు, వీళ్ళకేం పర్లేదు. ఒకటి గుర్తుంచుకో, మన ఇంట్లో కూడా పద్దాకు ప్రార్థనకు వస్తుంటే ఏమంటారు? ఆ పాస్టర్ గారికి ఏం పర్లేదు, నీకేం పర్లేదు. నా మీద కొంతమందిని పురుషులకు ఎట్లా తెలుసు, ఈ పేక ఎక్కడ ఒంటరికి దొరుకుతారు, ఈ పేక నిష్కాలం దొరుకుతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకున్న కోపం. ఆయనకి ఇష్టం వచ్చినట్టు ప్రార్థన పెడతాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు వెళ్తున్నారు. అదే బయటికి మాత్రం పైన మాత్రానికి రాష్ట్ర గారు అంటున్నారులే, కానీ లోపల మాత్రానికి కత్తి ఒకరు తీసుకుని పొడవాలన్న కోపం ఉంది నాకు. అలేలేగా గడిగల చేద్దామా? మన ఈ మధ్య ఏంటి బాబు నాతో మాట్లాడట్లేదు అన్నాను. ఏం లేదులే, మాట్లాడట్లేదు. అసలు ఎందుకు మాట్లాడట్లేదు అన్నాను. ఎందుకు మాట్లాడట్లేదు అసలు కారణం ఏంటి చెప్పండి అన్నాను. ఏంది, నేను ఏమన్నా తప్పు చేశానా? తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అన్నాడు. ఏంటి బాబు చెప్పండి, నేను సరి చేసుకుంటా. ఎందుకంటే తప్పు ఉంటే నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటా. లేకపోతే కోపంతో దెబ్బ కొట్టు, మాట్లాడుకుంటున్నాడు అని అనేటప్పటికల్లా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మా ఆవుని నువ్వే పెద్ద మనుషుల దగ్గర బొమ్మల్లో వంటగా అన్నాడు. ఈ విషయం చెప్పాను. గొడవైంది. అమ్మాయి వినపోతే కొద్ది పెద్దోళ్ళతో చెప్పి, నేను కూడా ఎన్నోసార్లతో చెప్పాను కదా, నా మాట వినలేదు మీరు. ఒక సేవకుడి మాట కూడా వినలేదు. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళామో, పెద్ద మనుషులు అడుగుతున్నా చెప్పించండి, అప్పుడు కొంచెం బాగుంటుందని. కానీ నువ్వు వెళ్ళొద్దు, నీ ఇల్లుసి మాత్రము వెళ్ళొద్దు అని చెప్పాను. అయితే ఆ ఒక్క మాట పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? ఇప్పుడు నువ్వు పెద్ద మనుషుల దగ్గరికి పొమ్మన్నావు అంట. పొమ్మన్నావు. వాళ్ళు అక్కడ పోగానే వాళ్ళు తల ఒక మాట అన్నాడు, నువ్వు చెప్పబోతే మా ఆయన పోయేది కాదు అన్నాడు. నేను అన్నది ఆత్మీయంగా అన్నాడు. ఇప్పుడు నువ్వు సరి చేసుకున్నావు లేదు అంటే కోపం పర్లేదు. ఎన్నోసార్లు చెప్పాను. వస్తాయి కొంతమందికి ఒక మంచి చేద్దాం.
ఈరోజు ఒకటి నేనన్నా అదొక్కటే నీకు కనపడుతుంది. మా సహోదరి ఎన్నోసార్లు అంది, నేను తట్టుకోలేను, నేను వెళ్ళిపోతాను, నా భర్తను కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతానంటే, లేదమ్మా చచ్చిపోయినా నువ్వు అక్కడే ఉండాలని చెప్పాడు. ఇది చెప్పలేదా అన్న? అసలు నీకు చెప్పింది ఎవరు కానీ ఖచ్చితంగా నీకు చెప్పేటప్పుడు పక్కన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో మీ చెల్లి కూడా ఉంది, మీ చెల్లి కూడా, మీ చెల్లి నీకు చెప్పుంటుంది, మరి ఈ మాటలు కూడా నేను చెప్పానో చెప్పలేదు నీ చెల్లిని అడగాను. అడగడానికి దేవుని కృపేట అప్పుడు ఆ టైంలో వస్తుంది. అలాగే ఆ టైంలో వచ్చింది. రాగానే మా రోజు మీ వదినతో ఏం చెప్పారు, పెద్ద మనుషుల దగ్గరికి పోమన్నా, ఇంటికి పోమన్నా. ఎన్నోసార్లు మీ వదిన వెళ్ళిపోతానని చెప్పింది కదా, నేను పోవద్దమ్మా, అది దేవుని నామానికి అవమానం, కొంచెంగా తెచ్చినా భరించాలి, ఇంట్లో ఉండాలని చెప్పలేదా నేను? అవి చెప్పలేదా మీ అన్నయ్యతో అన్నా అంటే అవి చెప్పలేదు. అయ్యా ఏం చెప్పలేదా అంటే అపవాది కూడా ఏం చేస్తుందంటే మన మీద రాళ్ళు ఏదో చేస్తుంది చెప్పింది, కానీ మంచి చెప్పదు. మనం ఒకటి ఎవరెవరుకున్నా తిట్టినా దూషించినా రాళ్ళు వేసినా పరలోకం మనకి ఏమవుతుందంటే ఫలం అవుతుంది. ఫలం అధికమవుతుంది కాదు, గడిగాల చేద్దామా అంటున్నారులే, వాళ్ళు అంటున్నారులే, వీళ్ళు అంటున్నారులే అని వెనకపోవద్దు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి, నువ్వు ప్రార్థన వెనకపోవద్దు. ఎవరేదో అనుకుంటున్నారో నువ్వు అనుకోవద్దు. చూసి నువ్వు పాట పాడే వ్యక్తివి, నువ్వు పాట పాడుతున్నావు అని చెప్పేసి ఆ పక్కన నవ్వుకుంటున్నారని అనుకోవద్దు. గడిగాల చేద్దామా ఒకటి ఎలా ఉండాలి తెలుసా? ఏ స్టెప్ని ఎవరిని చూశాడు? యేసుని చూసాడు. యేసులాగా జీవించాలి. ఏం చేయాలి? ఇప్పుడు యేసులాగా జీవించాలి. ఆ కఠినమైన పరిస్థితుల్లో, క్రైస్తవులని ఓసవాసకు వస్తున్న ఆ పరిస్థితుల్లో స్టెప్ను బయటకు వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. గడిగలిగేదమ్మా ఆ సమయంలో చూసినప్పుడు సౌలు అందులో చూసినప్పుడు ఏం చేశాడు? కొందరిని అందరూ గుమ్మిగా వచ్చి ఏం చేశాడు? స్టెఫెన్ని రాళ్ళతో కొట్టాడు. మామూలు కొట్టలేదు. కొట్టినప్పుడు ఏమన్నాడు? ప్రభువా నన్ను కొడుతున్నారయ్యా అనలేదు. అనలేదు. ఏమన్నాడు? నా ఆత్మను చేర్చుకో. చూడండి నా ప్రేమ దగ్గర అక్కడ 60 వచ్చిన ప్రభువా మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకము. ఇది ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నేను దూషించినా, నేను కొట్టినా ఒకటి గుర్తుంచుకోవాలి. క్రియలైన విశ్వాసం మూలం. అర్థమవుతుందా? చాలా మంది వింటారు, వాక్యం వింటారు, కానీ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి గుర్తించు, పాపం చేసి శ్రమపడ్డం కాదు, తప్పు చేసి శ్రమపడ్డం కాదు, మాటని మాటపడ్డం కాదు. అదేవిధంగా నీతిగా ఉండి నువ్వు మాటపడు, నీతిగా ఉండి శ్రమపడు, నీతిగా ఉండి దేవుని బిడ్డగా ఉండి ప్రాణం తీసిన బాధ లేదు. గట్టిగా చేద్దామా? ప్రాణం తీసిన బాధ లేదు. ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. గట్టిగా చేద్దామా? పరలోకానికి వెళ్తాం. ఈ మధ్య ఒక సేవకుల మీటింగ్ జరుగుతుందండి. ఒక సేవకుల మీటింగ్ జరుగుతుంటే ఒక అతను మధ్యలో వాక్యం మంచిగా జరుగుతుంది. దగ్గర 300 మంది దాకా ఉన్నారు. 300 మంది దాకా వాక్యం జరుగుతుంటే ఎన్ని కుర్చీలు వేస్తున్నాయి. ఒక్కసారి పాము వచ్చిందన్నాడు. ఒకసారి ఏమొచ్చింది? పాము వచ్చిందన్నాడట. ఒకరింటి ఒట్టు పెట్టు, ఒకరి మీద ఒకడు చూస్తే ఆగండి మీరు ఆగండి, పాము వచ్చింది ఏం కాదు అని పైన చెబుతున్నా కూడా ఆగట్లా. ఎవరు ఏంటంటే ప్రాణాన్ని పాము వచ్చిందనేటప్పటికల్లా అది పాము రాదా? అపవాది ఎవరినో కూడా ప్రేరేపిస్తుంది. పాము ఏమైంది? కలిసి కలవని నేను సామర్థ్యాలు వేసాయా? ఒకడి మీద ఒకడు. ఇప్పుడు పాము వచ్చిన అర్ధగంట వాక్యం ఆగిపోయింది. చూస్తే ఒక పాము లేదు, ఏమి లేదు. వాడి మీద పడి, వీడి మీద పడి, వీడి కింద పడి, వాడి కింద పడి, చేతులు దెబ్బలు, కాళ్ళకి దెబ్బలు. ఏమైపోయింది?
అప్పుడు అన్నాడు, ఎవరయ్యా పాము వచ్చిందని చెప్పింది అని పాప అతను లెక్కి పేచేకి చెప్పాడండి. మాస్టర్ గారు నేనే అన్నాడు. ఎందుకు చెప్పావు ఆ మాట? వాక్యం చదువుతుంది, దేవుడి నామాన్ని అవమానపరచడం కదా అంటే, అయ్యా వాక్యం ఎవరు వింటలా, నేను వాక్యం ఎవరు వింటలేదు, ఎవరు చూసినా శనువులు చూసుకుంటున్నారు, మీరు చెప్పే వాక్యం ఎవరు వింటులా, మీ మెసేజ్ ఎవరు వింటులా, అందుకోసం నేను వీళ్ళు వచ్చింది వాక్యం వింటానికి కాదు, నువ్వు ఇచ్చే భూపెట్టడానికో 500 ఇవ్వడానికో కాను కోసం వచ్చి ఉంటారు వీళ్ళు అని నాకు అర్థమైంది. అసలు నిజమైన క్రైస్తవుడు ఎవరు అని ఒక్కసారి లేచి సరే వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడం ఎవరేదన్న మొత్తం కూడా కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. అదేందా వీళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు నిజమైన సేవకులు కాదండి అన్నాడంటే, కొంతమందినే ఉన్నారు. ఏమో తెలుసా, ఒకటి గుర్తుంచు, విశ్వాసైనా సేవకుడైనా సేవకుడైనా ఎవరైనా సరే నీ ప్రాణం మీదకి వస్తుంది, చనిపోతున్నా ఉన్నప్పుడు దేవుడు నేను సావలేడు. అసలు అపొస్తలుల కార్యం 16 వచ్చిన చదివినప్పుడు అక్కడ అంటే నమ్మి బాప్తిసం తీసుకున్న వాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను, నమ్మిన వారి వల్ల విశ్వాస క్రియలు కనబడును, నా నామములో నీవు దెయ్యములను ఎల్లగొట్టను, కొత్త భాషను మాట్లాడదు, పాములను వెతి పట్టుకుందువు, మరణకరమైన తాగినను ఆనిచ్చి కలిగి సఫలమవుతాయి. ఉందా లేదా? బాప్తిసం తీసుకుని సేవకుడైనా బాప్తిసం తీసుకుంది విశ్వాసకుడు కదా, అర్థమైందా? భయపడుతున్నా, భయపడేవాడు కూడా పిరికివాడు కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి అవకాశము లేదు. అదేనా? పిరికివాడుగా మనం ఉండకూడదు, నిజమైన దేవుని బిడ్డగా ఉంటుందో కాక. స్టెప్పులు లాగుందో, స్టెప్ ఏమవుతుందో తెలుసా? రాళ్ళతో కొట్టారు, ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు, రక్తం మొత్తం కాలిపోతుంది, ఆ వేదన పడుతూనే ఉన్నాడు, ఆ బాధపడుతూనే ఉన్నాడు. కానీ ఒకటే, ప్రభువా మోకరించమని, ప్రభువా ఈ నేరం ఈ పాపం వారి మీద మోపొద్దయ్యా. ఎవరి మీద? వాళ్ళు రాళ్ళతో కొట్టినా వాడు క్షమించయ్యా. ఎవరిని? వాళ్ళని క్షమించయ్య. ఈ ముఖ్య వ్యక్తి ఎవరో తెలుసా? ఆ ముఖ్య వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన సౌలే. పౌలుగా మార్చబడిన వ్యక్తి సౌలే. గట్టిగా చేద్దామా? అలాంటి మనసు రావాలి. ఏం రావాలి? ఇంట్లో బాగానే మోకరించి మా అత్తయ్య ఇచ్చిందనుకో, ఇంట్లో మోకరించి ఎవరు ప్రార్థన చేయాలా? ప్రభు మా అన్న మా అత్తయ్య నువ్వు నిన్ను బాగుతావు, ఇంత తొందరగా చచ్చిపోదు, అదే ప్రార్థనగా చేసేది. ఏ ప్రార్థన చేయాలి? ప్రభు ఏం చేయాలా? క్షమించు. ఇది మా అత్తయ్యకి ఇంకా మారుమనసు లేదు, మారుమనసు చేద్దాం. మా అత్తయ్యకి మారుమనసు తెచ్చి ఒకరికి నేరం మా మీద మోపొద్దని ప్రార్థించి, ఆ మారుమనసు కోసం ప్రార్థించే. ఇంట్లోకి వచ్చి కూడా నా కోళ్ళు ఏం ప్రార్థన చేస్తాను, గోడతాటు నుండి తలుచాటు నీటది ఎన్నప్పుడు ఏం వినపడాలా? ప్రభు మా అత్తయ్యని క్షమించు ప్రభా అని అన్నాడు. ఇన్ని తిట్టినా ఇది ప్రభు దగ్గర ఏమైనా ప్రార్థన చేస్తుంది? క్షమించమని ప్రార్థన చేస్తుంది అని మారుమనసు వచ్చింది కాదు. అర్థమైందా? ఒకటి గుర్తుంచు, నువ్వు ఎన్ని నిందలు పడతావు, ఎన్ని అవమానాలు పడతావు, ఎంత కష్టపడతావో, ఎన్ని శ్రమలు పడతావో ఈ లోకంలో దేనికోసం పడాలా? దేనికోసం పడాలి శ్రమలు? చెప్పండమ్మా, దేనికోసం పడాలా? పరలోకంలో ఉండడానికి. అర్థమవుతుందా? నరకానికైతే ఎన్ని అవసరం లేదు, ఎట్టన్నా పోతాం, ఎట్టన్నా పోతాం. అర్థమవుతుందా? ఎట్టన్నా పోతాం. పరలోకానికి వెళ్ళాలంటే ప్రభుకి యేసుక్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి, యేసులాగా జీవించాలి. అదేనా? స్టెప్పును ఒక్కరోజు సువార్త ప్రకటించి ఏం చేసేది? రాళ్ళతో కొట్టబడ్డాడు. అవును, మా మోకరించి ఎవరు ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఈ నేరము వారి మీద మోపకం. గట్టిగా చేద్దామా?
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 5:4 చదవండి. 5:4 అమ్మా, దుఃఖపడువారు ధన్యులు. ఆమేన్. అమ్మా, నీ దుఃఖం ఎవరి దగ్గర ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలి. లూకాసు వార్త 23:34. యేసు తండ్రి ఈయనేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. గట్టిగా సమాధానం. ఎప్పుడు కూడా మాటలు ఎక్కువ చెప్తున్నాం, అవునా? ఏం చేయాలా? చేయాలమ్మా? వీరేమి చేయించున్నారో వెరగన కనుక వీరిని క్షమించు. మత్తయి సువార్త 27:52. యేసు ప్రభు తన శిలువలో ఉన్నప్పుడు, తండ్రి ఇదిగో నీ చేతికి నాకు అక్కడ 50 నిమిషాలు సమాధులు తెరవబడిన బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. దేవాలయపు తెర పైనుండి కిందకి రెండుగా చీదెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడిను. ఎదిరించిన అనేకులు పరిశుద్ధులు శరీరం లేపబడినవని గడిగలైన యేసు ప్రభువైన తండ్రి, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి ఫస్ట్ ఎవరు ప్రార్థన చేశాడు? తండ్రి వీరేం చేయించున్నారు? ఒకరు తక్కువ 40 దెబ్బలు కొట్టారు. నా ప్రభు రక్తం ముద్దుగా మార్చబడ్డాడు. ఆయన ముళ్ళు కిరీటం పెట్టాడు. ఆయన చూసినప్పుడు గోలిపట్ట కప్పాడు. ఆ బాధ అంతా భరించాడు. కానీ ఆ కలవర శిలువలో చేతులకు చేతులు నాటి, కాళ్ళకు బల్లెము నాటి అంత వేదన పెట్టాడు. అంత బాధ పెట్టినా కూడా, ఆ కలవర శిలువలో ఎవరు ప్రార్థన చేస్తుంది తెలుసు? తండ్రి మీరేం చేయించున్నారో వెలుగులు కలిగి విని క్షమించు. ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని ప్రారంభించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ అదే ప్రకారంగా స్టెప్ని కూడా ఏం చేశారు తెలుసా? స్టెప్ని కూడా అందుకోసం ఇదిగో ప్రభువా, ఈ నేరము వారి మీద గొప్పమని చెప్పి, ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ప్రారంభించిన గట్టిగా సపోర్టు దేవుని మనం జీవించాలంటే ఒక విషయంగా, ఒక మంచి సైనికులాగా, ఒక మంచి విశ్వాసులాగా, మంచి సేవకుడుగా, దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టడుగా మనం నడవాలి. అందులో మనం చనిపోయేటప్పటికల్లా, దేవుడు రాకడ వచ్చేటప్పటికల్లా, ప్రభు పిలుచుకునేటప్పటికల్లా మనం ఏం తీసుకెళ్ళాలి? ఏం తీసుకెళ్ళాలి? ఏమా ఇక్కడ సంపాదించిన బంగారం కానీ, ఇక్కడ సంపాదించిన ఆస్తులు కానీ, ఇక్కడ సంపాదించింది నువ్వు కన్న బిడ్డలకు కానీ, ఎవరిని ఇక్కడ నీ వస్త్రాలు కానీ ఏమి తీసుకెళ్ళాలి? తీసుకెళ్ళేది తెలుసా? నీ క్రియలే, నీ మంచి క్రియలే. రైతున్నా, చెడ్డవేంటో మంచివేంటో నీకు తెలుసు. చెడ్డవేంటో మంచివేంటో నీకు తెలుసు. మంచి క్రియలు కలిగి ఉన్నాం. అప్పుడు స్టెప్పుల్లాగా మనం కూడా ఏం చూస్తున్నాడు? స్టెప్పులు పరలోకం తెరవబడి చూస్తున్నాడు కదా. ఆయన మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి కృపాక్షరం కూర్చొని చూస్తున్నాడు. గడిగలమా? అలాంటి గొప్ప కృప నీకు మనకందరికీ అనుగ్రహించుగాక. చిన్నప్పుడు ఆనందిస్తున్నాం. మా పరిశుద్ధుడు వేరే నా తండ్రి సయానికి ఆచరిస్తున్నా. ఈరోజు నా ప్రభు నా తన స్టెప్పుల గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభు నా తల్లి స్టెప్పును ప్రభు నా తల్లి వచ్చే సువార్త ప్రకటించి ఆ దినంలో అంత భయంకరమైన పరిస్థితుల్లో సౌలు ప్రభు నా తన క్రైస్తవులందరినీ కూడా శిష్యుల్లో పట్టుకొని సంపుతూ ఉన్నాడు. ఓసుకోతకు వస్తున్న భయంకరమైన పరిస్థితుల్లో కూడా స్టెప్పును బయటకు వచ్చి సువార్త ప్రకటించి
ఇదిగో నీ చేతికి అప్పగిస్తున్నాను, నా ఆత్మని అప్పగించి ప్రారంభించాడయ్యా. నిజమే, స్టెంపుల్ లాంటి పట్టుదల మాకు ఇచ్చుగాక, స్టెంపుల్ లాంటి నా తండ్రి పోషణ మాకు ఇచ్చుగాక, స్టెంపుల్ లాంటి అభిషేకం మాకు ఇచ్చుగాక. స్టెంపుల్ని ఎలా జీవించాలో అంతగా నీ బిడ్డగా సువార్త ప్రకటిస్తాను. ఈ కృపలో కూర్చొని సంఘముల మధ్యకు బిడ్డ కూడా నీ దాసులు కూడా అలా ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.